ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఈ అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా పోరాడుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ఈ రోజు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలు దీనిపై ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించినంత వరకు మొదటి నుంచి మనం ఊహించిన తీర్పుగానే దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించినంత వరకు ఆర్టికల్ 10th షెడ్యూల్లో ఈ అంశానికి సంబంధించి ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఫిరాయించాడని చెప్పడానికి సంబంధించి ఆధారాలు ఏంటి అనేది కొంత దీనికి సంబంధించి వివరణించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ లేకపోతే ముఖ్యమంత్రినో మంత్రినో కలిస్తే అది ఫిరాయింపు కిందికి రాదనేది మన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు కూడా స్పీకర్ ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని మొదటగా ఏం జరిగింది అనేది నేను చెప్తాను. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 2024లో ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాల చేత కాంగ్రెస్ వైపు వెళ్ళారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కొంత ప్రచారం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిగానే ప్రచారం జరిగింది. సో ఎమ్మెల్యేలు ఫిరాయించిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి 2 రకాల ఫైట్ చేసింది. ఒకటి, స్పీకర్కి ఫిర్యాదు చేయడం, రెండోది కోర్టులను ఆశ్రయించడం. హైకోర్టు నుంచి మొదలు పెట్టుకొని సుప్రీంకోర్టు వరకు ఆశ్రయించే ప్రయత్నం చేసింది. సో కేసు అనేది సుప్రీంకోర్టులో ఈ ఏడాది జూలై 31 ఒక కీలక తీర్పిచ్చింది. మనందరికీ గుర్తుంటే కేవలం 3 నెలల వ్యవధిలోనే ఈ కేసుకు సంబంధించినంత వరకు స్పీకర్ ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ జాప్యం చేయడానికి వీల్లేదు. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఫిరాయింపు చేసినట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కొన్ని కంప్లైంట్ చేసింది కనుక స్పీకర్ ఏదో రకంగా డ్రాగన్ చేయకూడదు. ఈ అంశానికి సంబంధించి 3 నెలలకు సంబంధించిన టైంలోనే ఒక టైం ఫ్రేమ్ విధించింది. దానిలోపే ఒక నిర్ణయం తీసుకోని చెప్పింది. సో సుప్రీంకోర్టు చెప్పిన కారణం చేతనే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు విచారణ చేసి వీళ్ళు ఫిరాయించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఆధారాలు లేవంటే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం కానీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మంత్రులతో కలవడం కానీ ఇదంతా పార్టీ ఫిరాయింపు కిందికి రాదు అనేది మన చట్టం చెప్తుంది. కేవలం ఎమ్మెల్యేలు ఏం చెప్తారంటే మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసమనో లేకపోతే మా ప్రాంతానికి సంబంధించిన వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టిలోకి తీసుకొచ్చడానికి మాత్రమే మేము వెళ్ళినట్టుగా ఎమ్మెల్యేలు చెప్తారు కనుక ఆ కారణాలను చూపి మాత్రమే ఈరోజు స్పీకర్ ఈ 5కు సంబంధించినంత వరకు ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పారు. స్పీకర్ మొదటగా ఈరోజు జరిగిన విషయాన్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. స్పీకర్ మొదటగా ఫస్ట్ ఇది ఒక కోర్టు లాగానే జరుగుతుంది. ఒక కోర్టులో ఏ రకమైన విధానం ఉంటుందో అక్కడ జడ్జి పాత్రను ఇక్కడ స్పీకర్ పోషిస్తారు. సో అన్ని కంప్లైంట్లకు సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించిన పిటిషన్లను కూడా ఆహ్వానిస్తారు. ఆ పార్టీకి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో తర్వాత ఎవరిపైన అయితే ఫిర్యాదు చేశారు ఈ 2 పక్షాలకు సంబంధించిన అడ్వకేట్లు ఎవరు ఉంటారో వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళ సమక్షంలోనే స్పీకర్ మొదటగా ఫస్ట్ ఏం కామెంట్ చేశారంటే ఏం జరిగిందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏం చేశారంటే ఈ 5 మందికి సంబంధించినంత వరకు పిటిషన్లను నేను కొట్టివేస్తున్నానని చెప్పారు. అనర్హత అనేది వీళ్ళకు వర్తించదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవని ఫస్ట్ ఆయన కామెంట్ చేశారు. రెండో ఫేజ్లో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులు వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో 5 మందికి సంబంధించినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారాలు లేవు కనుక వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని చెప్పేసి స్పష్టం చేశారు. ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఉన్నారు. వాళ్ళపైన కూడా బీఆర్ఎస్ కొంత కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆ 5 మందికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకుంటారనే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 2 పైన మాత్రమే రాజకీయంగా కొంత ఎక్కువ చర్చ జరుగుతుంది. వారిలో 2 ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్కి సంబంధించినంత వరకు కడియం శ్రీహరి. ఇద్దరికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు స్పీకర్ వద్దకు వెళ్ళలేదు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పలేదు. స్పీకర్కి కొంత గడువు అడిగారు. సో స్పీకర్ వాళ్ళకు కొంత టైం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 2 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఈ కేసులో మనం 10 మంది పైన విచారణకు సంబంధించిన కొంత ఫిర్యాదులు వచ్చాయి. 5 మందికి సంబంధించినంత వరకు స్పీకర్ పిటిషన్లు ఇప్పటికే ఈరోజు డిస్మిస్ చేశారు. మిగతా 5 మందికి వస్తే 3 విచారణ సంబంధించి కొంత పెండింగ్లో ఉంది. కానీ మరో 2 మాత్రం అదే దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు తమ వైఖరిని కానీ తమ వాదనను కానీ చెప్పలేదు. ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది వీళ్ళిద్దరు కేసులకు సంబంధించి. దానం నాగేందర్ కేసునే మనం తీసుకుందాం. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా దీన్ని మనం చెప్పుకోవాలి. దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ పైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. కానీ ఆయన ఇక్కడ ఒక మరో అడుగు ముందుకేసి
పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆయన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. ఇది ఆయన కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 10 మందిలో ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారా, ఎవరిపైన అనర్హత వేటు పడుతుందా అంటే అది ఖచ్చితంగా దానం నాగేందర్ పేరు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేశారు కనుక ఆయన పైన యాక్షన్ తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన ముందుగానే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తారు పొలిటికల్ పార్టీస్కి సంబంధించినంత వరకు, బీఆర్ఎస్కి సంబంధించి అంటే దీన్ని లీగల్ ఫైట్కి వాళ్ళు మళ్ళీ వెళ్తారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మరో 2 రోజులు అంటే ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ కేసుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కొంత విచారణ జరుగుతుంది కనుక మళ్ళీ బీఆర్ఎస్ నేతలు దీనిపైన అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది లీగల్గా కొంత బ్యాటిల్గానే చెప్పుకోవాలి, కొంత టైం పడుతుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం స్పీకర్కి సంబంధించినంత వరకు కోర్టు ఆదేశాలు జారీ చేయలేవు, కోర్టు సూచన మాత్రమే జారీ చేస్తుంది. 2 అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన రాజ్యాంగ ప్రకారము సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకు అసెంబ్లీ స్పీకర్ని కానీ పార్లమెంట్కి సంబంధించిన స్పీకర్ విషయానికి సంబంధించి ఎలాంటి కొంత వివాదాలు రాకుండా మన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కోర్టులు కూడా కేవలం సూచిస్తాయి, మీరు 3 నెలల్లోగా కొంత ఈ విషయానికి సంబంధించి యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. కానీ లేదు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యేలపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలనే అంశానికి సంబంధించి అది కోర్టు పరిధి కాదు. దీనికి సంబంధించి నేను గతంలో జరిగిన ఒక కేసు చెప్తాను. మహారాష్ట్రకు సంబంధించిన స్పీకరు ఇలాంటి కేసుకు సంబంధించి 4 సంవత్సరాల పాటు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సుప్రీంకోర్టు వరకు గతంలో కూడా చూసాం. గతంలో కూడా మనం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై కూడా చివరికి ఎన్నికలు వచ్చే వరకు కూడా ఎలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోలేదు. అప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళపై ఎలాంటి వేటు వేయలేదు. కానీ అంటే ఏ ఎవిడెన్స్ తోటి బీఆర్ఎస్ ఈ విధంగా న్యాయ పోరాటం కొనసాగుతుంది అంటే అన్నీ కూడా విచక్షణాధికారాలన్నీ కూడా స్పీకర్కే ఉంటాయి, స్పీకర్ నిర్ణయానికి లోబడే పనిచేస్తాయి. కానీ ఈ బీఆర్ఎస్ వెళ్ళినటువంటి విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే ఏ ఎవిడెన్స్తో వెళ్ళింది అనుకోవచ్చు? దీనికి సంబంధించి 2-3 అంశాలను ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకటి, ఈ పార్టీ నేతలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డిని కలవడం, ఇది ఫస్ట్ ఎవిడెన్స్గా వాళ్ళు చూపిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కండువాలు కప్పడం. అయితే కండువాలకు కప్పడానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తారంటే అది పార్టీ కండువా కాదు, మర్యాదపూర్వకంగా సీఎంని కలిసినప్పుడు ఆయన ఒక కండువా వేశారు, అది భారతదేశానికి సంబంధించిన అంశాల్లో ఉన్న కండువాలు కావచ్చు కానీ పార్టీకి సంబంధించిన కండువా కాదని చెప్పేసి మొదటి నుంచి కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. 2 అంశాలు, కొంత మాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, మాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారనే అంశాన్ని పదే ప్రస్తావించారు. కానీ ఇవి లీగల్గా ఎక్కడ కూడా వ్యాలిడిటీ ఉండదు. ఇలాంటి కేసులకు సంబంధించినంత వరకు ఆధారం ఏమి ఉండాలంటే ఖచ్చితంగా అతను పార్టీ ఫిరాయించినట్టుగా లేకపోతే ఒక బీఫామ్ పైన పోటీ చేసినట్టుగానే ఆయన నేరుగా ముందుకొచ్చి నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేశాను, పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని అధికారికంగా చేరడం. ఈ అధికారికంగా చేరడం అనే ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్కి సంబంధించి డెఫినేషన్ ఎక్కడా లేదు. ఇప్పటివరకు ఆ పార్టీ నేతలు ఎవరు కూడా మనం చాలాసార్లు కడియం సేరి మీరు ఏ పార్టీలో ఉన్నారంటే మీకు తెలుసు కదా అని కామెంట్ చేశారు, కానీ పలానా పార్టీలో ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయరు. ఇక్కడ అడ్వాంటేజ్ ఒకటి ఈ ఎమ్మెల్యేలకు ఒకటి వచ్చింది, కీలకం వచ్చిందంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతం శాలరీ ఒకటి ఉంటుంది. ఆ శాలరీ అనేది సంబంధించిన దాంట్లో నుంచి కొంత అమౌంట్ టీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ కార్యాలయం ఒకటి ఉంది, దాని నిర్వహణ కోసము ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల జీతం నుంచి కొంత ఫండ్ని ఇస్తారు. అది ప్రతి పార్టీలో ఉంటుంది. ప్రతి పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం కార్యాలయం నిర్వహణ కోసము ఆ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల జీతం నుంచి కొంత అమౌంట్ను దాని నిర్వహణ కొరకు తీసుకుంటారు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతం నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినంత వరకు నిధులు వెళుతున్నాయి, కొంత మా జీతం నుంచి తీసుకుంటున్నారని చెప్పి ఒక బలమైన వాదన వినిపించడంతో పాటు ఇంకొక టెక్నికల్ పాయింట్ కూడా వాళ్ళు చెప్పారు. మేము అధికారికంగా అసెంబ్లీలో సీట్ల అలొకేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి పార్టీకి సంబంధించి సీట్ల కేటాయింపు ఉంటుంది. అసెంబ్లీలో సీట్ల కేటాయింపుకు సంబంధించి కానీ అసెంబ్లీలో అధికారిక లెక్కల ప్రకారం కానీ తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలేవని చెప్పేసి వాళ్ళు బలంగా వినిపించారు. దాన్ని స్పీకర్ అంగీకరించినట్టుగా కనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఒకటి ప్రశ్న వేసినట్టుగా మరి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వివిధ పార్టీల నుంచి నేతలు వచ్చారు, మరి దానికి సంబంధించి అప్పుడు లీగల్ ఫైట్ జరగలేదంటే అప్పుడు కొంత లీగల్ ఫైట్ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేయలేదనేది ఫిర్యాదులు వచ్చాయి. అదిగాక దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వాదన ఏంటంటే మొత్తం శాసనసభ పక్షమే బీఆర్ఎస్లో విలీనమైంది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం పూర్తిగా కూడా బీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైందనే అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ గతంలో కూడా కొంత చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు లీగల్ ఫైట్ ఆశించిన స్థాయిలో అప్పుడున్న
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు కానీ ఇతర నాయకులు కానీ చేయకపోవడం వల్ల అది కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది. అందుకోసమే ఈ రకమైన పెద్ద చర్చ జరగలేదనే వాదన కూడా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత లోపంగానే అప్పుడున్న నేతలు కొంత కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో 2 ఫ్యాక్టర్గా ఏ రకంగా ఇప్పుడు చూసినా కానీ ఇది ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలాంటి వాదనే వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్పీకర్కి సంబంధించినంత వరకు అప్పీల్ చేస్తారు. నరసింహారావు, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశానికి లోబడే స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఏవైతే ఆదేశాలు ఉంటాయో తీర్పు ఏదైతే ఉందో దానికి లోబడే ఉంటుంది. మొత్తానికి ఈ స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఈ యొక్క తీర్పు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ 2 టెక్నికల్ అంశాలు ఉంటాయి. కోర్టు ఏమడిగిందంటే స్పీకర్ని మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, ఎప్పటిలోగా మీరు నిర్ణయం తీసుకుంటారని మాత్రమే ప్రశ్నించింది. దానికి ఒక కాల వ్యవధి విధించింది, అది 3 నెలల పాటు. నేను చెప్తున్నాను, గత జూలై 31 సుప్రీంకోర్టు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. 3 నెలలు గడిచిన నేపథ్యంలోనే ఇప్పుడు స్పీకర్ దీనికి సంబంధించి కొంత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్పీకర్ ఏం చెప్తారు, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు నేను విచారించాను. మొదటగా 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నేను విచారించిన తర్వాత నాకున్న సమాచారం, నాకున్న పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత వీళ్ళు ఫిరాయించినట్టుగా ఎక్కడ నాకు కనిపించలేదన్న అంశాన్ని ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నేరుగా సుప్రీంకోర్టుకు వెల్లడిస్తుంది. అసెంబ్లీ సెక్రటరీ ఉంటారు, అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఈ 5 మందికి సంబంధించినంత వరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకి తెలియజేస్తారు. సో ఎల్లుండి సుప్రీంకోర్టులో కేసు వచ్చిన వెంటనే అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ ద్వారా ఈ కేసుకు సంబంధించినంత వరకు 5 మంది ఎమ్మెల్యేల పైన ఏదైతే నేను తీసుకున్నానో ఆ నిర్ణయానికి సంబంధించి ఆయన ఆధారాలు ఏ బేస్గా తీసుకొని తాను నిర్ణయం తీసుకున్న అంశాన్ని ఆయన అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. మరి మిగతా 5 మంది ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి అంటే అది కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి స్పీకర్ మరికొంత గడువు కోరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.